Hi friends, నేను మీ సనీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. సో సాటర్డే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఎంప్లాయీస్ గుడ్ న్యూస్ చెప్పారు. వార్షిక ఆదాయం 12 లక్షల రూపాయల వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పారు. చెబుతూ ఆదాయ పన్ను స్లాబులు కూడా ప్రకటించారు. అవి ఎలా ఉన్నాయంటే 0 నుంచి 4 లక్షల వరకు కూడా 0%, 4 నుంచి 8 లక్షల వరకు కూడా 5%, 8 నుంచి 12 లక్షల వరకు కూడా 10%, 12 నుంచి 16 లక్షల వరకు కూడా 15%, 16 నుంచి 20 లక్షల వరకు కూడా 20%, 20 నుంచి 24 లక్షల వరకు కూడా 25%, 24 లక్షల పైన 30% పన్ను కట్టాల్సి ఉంటుందని చెప్పారు. అంటే నో ఇన్కమ్ ట్యాక్స్ అప్ టు 12 lakhs అని చెప్తూ మళ్ళీ స్లాబ్లు అనేవి ప్రకటించారు. సో కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఆ కన్ఫ్యూజన్ మీకు ఒక ఎగ్జాంపుల్ తో మీకు క్లియర్ చేసేస్తాను. ఏ విధంగా అంటే, సో దాంతో పాటు ఇక్కడ మీకు స్టాండర్డ్ డిడక్షన్ కూడా 75,000 ఉంది. అంటే 12 lakhs ప్లస్ 75,000 అంటే 12.75 lakhs వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఒక వ్యక్తి వార్షిక ఆదాయం 15 లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి. అంటే 15 లక్షలు అనేది ఎక్కడ ఉంది మనకి 12 to 16 lakhs మధ్య ఉంది కదా. అంటే 15%, అంటే 15 lakhs 15% ఎంత అవుతుంది? 2,25,000 అవుతుంది. సో అది అంటే టోటల్ గా మీరు కట్టాల్సింది 22,20,000 అవుతుంది కదా. అలాగే మనం లెక్కించకూడదు. ఎలా లెక్కించాలంటే, ఎవరైతే వార్షిక ఆదాయం 12 లక్షలు దాటిపోతుందో అప్పుడు ఈ స్లాబ్లు వర్తిస్తాయన్నమాట. అంటే 15 లక్షల ఆదాయం అంటే 15లో 75,000 స్టాండర్డ్ డిడక్షన్ తీసేయాలి. అంటే 15 లక్షల్లో 75,000 తీసేస్తే 14.25 lakhs మాత్రమే మీకు ట్యాక్సిబుల్ అమౌంట్. అది కూడా ఎలా లెక్కిస్తారంటే 0 to 4 lakhs వరకు కూడా మనకి 0% లేదు. 4 నుంచి 8 లక్షలు అంటే ఆ డిఫరెన్స్ ఎంత ఉంది? 4 lakhs. ఆ 4 lakhs పై స్లాబ్ ఎంత ఉంది? 5% అంటే 20,000. అదేవిధంగా 8 నుంచి 12 లక్షలు అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 4 lakhs. దాని మీద స్లాబ్ ఎంత ఉంది? 10% అంటే 40,000. అదేవిధంగా రిమైనింగ్ అమౌంట్ మనం 15 లక్షలకు 14.25 అనుకున్నాం కదా, 12 అయిపోయింది. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 2.25 lakhs. అదే స్లాబ్ లోకి వస్తుంది. 12 to 16 మధ్యలో వస్తుంది. అంటే 15%. అంటే 2.25 lakhs 15% ఎంత అవుతుంది? 33,750 రూపాయలు అవుతుంది. అంటే టోటల్ ఎంత అయింది? 20,000, 40,000, 33,750. టోటల్ గా 93,750 రూపాయలు అయింది. దీనితో పాటు మీరు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కూడా కట్టాల్సి ఉంటుంది. అది కూడా 4%. అంటే 93,750 రూపాయల్లో 4% అంటే ఎంత అవుతుంది? 3,750 రూపాయలు. అంటే టోటల్ గా 97,550 రూపాయలు పన్ను కట్టాల్సి ఉంటుంది. అంటే మీరు ఒకవేళ వార్షిక ఆదాయం 15 లక్షలుగా సంపాదిస్తున్నట్లయితే 97,550 రూపాయల ట్యాక్స్ అనేది మీరు కట్టాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను అనేది కట్టాల్సి ఉంటుంది. సో పాత స్లాబ్ విధానంలో ఇదంతా కూడా న్యూ స్లాబ్. ఎవరైతే కొత్త పన్ను విధానం ఎంచుకుంటారో వాళ్ళకి ఇవన్నీ కూడా వర్తిస్తాయి. పాత పన్ను విధానంపై ఎటువంటి కరెక్షన్ కూడా వాళ్ళు ఏం చేయలేదు. ఎటువంటి మార్పులు చేర్పులు కూడా చేయలేదు. సో ఈ బడ్జెట్ 2025 లో ఎంప్లాయీస్ ప్రకటించినటువంటి ఈ ఆదాయ పన్ను పరిమితిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.